బాస్ సీజన్ 9 లో రీతు చౌదరి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలిమినేట్ అయ్యారు అనేది ఒక వార్త. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగానే ఇది ఫెయిరా అన్ఫెయిరా? ఖచ్చితంగా ఫెయిర్ అండి. యాక్చువల్లీ అంతకు మొన్న సండేగా లాస్ట్ వీక్ అంతకు ముందు సంజన ఎలిమినేట్ అవ్వాల్సింది. యాక్చువల్లీ ఆమె అందరూ బిగ్ బాస్ ఓపెన్ ద గేట్ అంటే అంత పెద్ద మాట అన్నాక ఇప్పుడు ఆమె తప్పు చేయనప్పుడు సరే అలిగేషన్ చేసింది, ఇది రాంగు అని వాదించింది ఇంకా వేరే టైం. కానీ నాకు సార్ ముందు వచ్చినప్పుడు ఆమె ఇష్టం బయటికి పోవడం, నేనేమి చెప్పను అన్నట్టు మళ్ళీ నలుగురు డిస్కషన్ చేసినప్పుడు సారీ చెప్తే ఓకే అన్నట్టు అది బలవంతంగా చెప్పించారు. అంటే ఆమె మెయిన్ బాధితుడు వాళ్ళు ఆమె కదా, ఆమె వెళ్ళిపో అనాలి అంత పెద్ద అలిగేషన్ పడినప్పుడు. అంటే ఇక్కడ అంటే లోపల అలా జరిగిందా అన్నట్టు చూసే ఆడియన్స్ తెలిసిపోతుంది కదా, ఆమె సరిగా దాంట్లో రెస్పాండ్ అవ్వలేదు. ఈ రకంగా అది పెద్ద మైనస్. ఇంకా మొన్న సంచార గేమ్లో కూడా అది రింగ్ దాచిపెట్టుకోవడం, అది ఏదో కొన్ని విషయంలో ఆ రకంగా అన్ని రకాలుగా ఆమె బాండింగ్ వైపు ఉండిపోయి గేమ్ డల్ అయింది. ఇంకా ఈ సీజన్లో అయితే ఎక్కువ మంది చాలా బాగా ఆడట్లేదు, కంటెస్టెంట్ అందరూ సేఫ్గా ఆడుతున్నారు. ఇంకా రీతు చౌదరి అయితే ఇంకా అన్ఫెయిర్ అయితే అనిపించట్లేదు, ఏ రకంగా చూసినా ఆమె ఫెయిర్. అంటే చాలా మంది ఇప్పుడు భరణి గారు, సుమన్ శెట్టి గారు, అలాగే సంజన, రీతు నలుగురు ఉన్నారు. ఒకనొక టైంలో అయితే సుమన్ శెట్టి బయటికి వచ్చేస్తున్నాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఫైనల్ గా రీతు చౌదరి వచ్చింది బయటకు. సో అదే నేను ఇంతకు ముందు నుంచి అదే చెప్తున్నా, ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సరిగా ఆడట్లేదు, అసలు చాలా బోరింగ్గా డల్గా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చాలా నామినేషన్ పాయింట్లో కానీ ఇంకా ఏదైనా డిసిషన్ తీసుకునే విషయంలో చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. భరణి గారు ట్విస్ట్లు అటు ఇటు వైపు ట్విస్ట్ అవ్వడం, వెనుక మాట్లాడటం, ఇంకా సుమన్ శెట్టి గారు కానీ ఏదో సైలెంట్గా ఉండడం, ఆ రకంగా అన్ని అంటే ఉన్న వాళ్ళ కంపెనీ చేసి ఎవరు ఎలిమినేట్ అయినా ఓకే. ఇలా కంటెస్టెంట్ అంటే జనాలకే కొంచెం క్లారిటీ అయినప్పుడు, అంతకుముందు సీజన్లో ఒక క్లారిటీ ఉండేది, ఇతను బాగా ఆడలేడు, ఇతను ఎలిమినేట్ అవ్వచ్చు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది బాగా ఆడలేదు, చాలా మంది ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా ఆడట్లేదు. అంటే ఎవరు ఎలిమినేట్ అయినా ఫెయిల్ అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ సరిగా ఆడట్లేదు అసలు సరిగా. వాళ్ళు డిఫరెంట్గా నామినేషన్ ప్రాసెస్ చూసాం, అంతకు ముందులా నామినేషన్ ప్రాసెస్ లేదు. ఈసారి బిగ్ బాస్ 9 డిఫరెంట్గా పెట్టారు, అంత డిఫరెంట్ నామినేషన్, బయట నుంచి వచ్చి నామినేషన్ చేయడం, ఆ రకంగా నాకు డిఫరెంట్గా ట్రై చేశారు. అయినా కూడా వీళ్ళు ఇలా సరిగా సేఫ్ గేమ్ ఆడారు అనిపిస్తుంది, చాలా సేఫ్ గేమ్ ఆడారు. ఈ రకంగా ఎవరు ఎలిమినేట్ అయినా నాకు అనిపించట్లేదు, ఫెయిర్ అనిపిస్తుంది ఎవరు ఎలిమినేట్. అయితే ప్రాంతీయ భావం కూడా తీసుకొస్తున్నారు, కన్నడి గేమ్స్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. తనుజ అనే ఇప్పుడు విన్నర్ అని ఆల్మోస్ట్ అనౌన్స్ చేసేస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వట్లేదు అని అంటున్నారు, దానికి ఏం చెప్తారు? నేనైతే ఈ విషయం గురించి నాకు అంతగా ఏం అనిపించదు, ఎందుకంటే నేను అంతకుముందు బెంగళూరులో ఉన్నా. అక్కడ బిగ్ బాస్ షోలో తెలుగు ఎక్కువ మంది తీసుకోకుండా, తెలుగు వాళ్ళని వేరే స్టేట్ వాళ్ళని తీసుకోకపోయినా అక్కడ జనాలు ఇక్కడ కన్నడ వాళ్ళ తర్వాత ఎక్కువ మంది జనసంఖ్య ఎవరు అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి హ్యాపీ వాళ్ళు. బిగ్ బాస్ షో ఒకటే కాదు కదా, వేరే జాబ్స్ బెంగళూరులో ఉండే పీపుల్ కూడా అది ఇంపార్టెంట్. మొత్తం ఒక్క టీవీ షోకే, రియాలిటీ షోకే సంబంధించింది కాదు కదా ప్రాంతీయవాదం. ఇంకా వాళ్ళు ఆ రకంగా చూసుకుంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడేమి అంత ఎక్కువ కన్నడ వాళ్ళు అన్నట్టు బిగ్ బాస్ దీంట్లో సీజన్లో ఉన్నారు. కానీ ఇక్కడ స్టేయింగ్ పీపుల్లో తీసుకుంటే అంతమంది కన్నడ వాళ్ళు లేరు. ఇక్కడ ఇక్కడ తెలంగాణ స్టేట్లో నాకైతే అలా అనిపించట్లేదు, అదైతే అన్ఫేర్ అనిపించట్లేదు. అన్ని అంటే బిగ్ బాస్ ఎందుకంటే అందరికీ సపోర్ట్ చేస్తుంది, అన్ని రకాల వాళ్ళకి, అన్ని స్టేట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఈ రకంగా అంటే ఇక్కడ కొంచెం వీళ్ళు కొంచెం పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇవ్వాలి కదా, ఇప్పుడు ఇస్తే ఓకే. ఇప్పుడు ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆడితే మనకు హ్యాపీ. నేను ఒక తెలుగువాడిగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, వాళ్ళు ఆడట్లేదు కదా. ఇప్పుడు తనుజ ఆడుతూ ఏడుస్తుంది, ఎక్కువ ఏడుస్తుంది, కానీ తిరిగి మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది. హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ వేరే వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ అందరికీ, సుమన్ శెట్టి కానీ, రీతు చౌదరి కానీ, రాము రాథోడ్ కానీ, అందరికీ ఎవరికి చాలా మంది సజెషన్స్ ఇస్తుంది. చాలా మంది ఇవ్వరు, సజెషన్ ఇస్తే నాకే ఆపోజిట్గా పోటీ వస్తారు అని. ఆమె అందరినీ కలుపుకుంటూ అంతా బాండింగ్ పెట్టుకుంటూ ఎవరు గొడవ పడినా మళ్ళీ కలిసిపోవాలి అనే నేచర్లో బాగా ఆడుతుంది. అంతకుముందు బిగ్ బాస్ 2లో చూసాం కౌశల్ మంద, ఆయన ఎవరిని కలుపుకోకుండా అన్నట్టు గేమ్ ఆడారు. ఈమె అందరినీ కలుపుకుంటూ ఆడతారు, ఆ రకంగా చాలా బాగా నచ్చింది. ఆమె ఇక్కడ మాటలు అంత ఈజీగా చాలు, ఏది పడితే అది. తనుజ టైటిల్ విన్నర్. ఏదన్నా లాస్ట్ టైం లాగా స్కాప్ చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే వంటలు అన్ని రకాలుగా ఆడింది, గేమ్ ఒకటే కాదు టాస్క్లు అన్ని రకాలుగా చేయాలి, పనుల విషయంలో అన్ని రకాలుగా, బిహేవియర్ విషయంలో అన్ని రకాలుగా తనుజ నంబర్ 1. ఖచ్చితంగా ఆమెకు ఇవ్వాల్సిందే. లాస్ట్ టైం ప్రేరణ చూసి ఆమె టాస్క్లు తీసింది, వంటలు అన్ని రకాలుగా ఇవ్వలేదు లేడీ విన్నర్కి.
ఇంటూ జెంట్స్ ఆడితే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఇండియన్ వాళ్ళు కూడా ఆయన సేఫ్ గేమ్ ఆడాడు మొన్న కళ్యాణపడాలో ఇంగ్లాండ్ చూసాం కదా, ఇద్దరు రీతుని ఓడించడానికి కావాలని ఓడిపోవాలి అనుకుంది, అది రాంగ్ కదా. గెలిచి ఎవరెవరో ఆపోజిట్ ని సెలెక్ట్ చేసుకోవాలి టికెట్ ఫైనల్, గెలిస్తే ఇబ్బంది అవుతుంది అని అలా సేఫ్ గేమ్ ఆడారు, అది రాంగ్. ఆ రకంగా చూస్తే అన్ని చూస్తే తనుజనే విన్నారు అనిపిస్తుంది.